పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. మానవునికి ముఖ్య లక్ష్యము ఎక్కడి నుంచి మనం వచ్చితమో మరలా ఆ విషయంలో తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి లక్ష్యం. కనుక అటువంటి స్థితిని తెలియజేయడానికి ప్రస్థానత్రయము అన్నటువంటి ముఖ్యమైనటువంటి మూల గ్రంథం. ప్రస్థానము అంటే ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో మరలా అటువంటి స్థానానికి మనం వెళ్ళడమే ముఖ్యం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని భగవంతుని యొక్క వాక్యం. అటువంటి ప్రస్థానత్రయం అనగా బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఈ మూడు కూడా మోక్ష మార్గమునకు హేతువులన్నమాట. అందులో బ్రహ్మసూత్రములు 555. ఈ సూత్రములను శ్రీ వేదవ్యాస మహర్షుల వారు రచించిరి. దీనికి భాష్యమును శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు వ్రాసిరి. ఆ ప్రకారముగా భగవద్గీత 18 అధ్యాయములు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించినటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత కూడా భాష్యమును శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిరి. ఆ విధముగా ఉపనిషత్తులు ఇవి 108. వీటిలో 10 ఉపనిషత్తులు ముఖ్యమని భావించి వాటి యొక్క సారాంశమంతా 10 ఉపనిషత్తులలోనే ఉన్నదని అవలోకించి దశోపనిషత్తులకు భాష్యమును శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అనువదించిరి, వ్రాసిరి. ఆ విధముగా ఇవి కాక శ్రీ విష్ణు సహస్రనామమును కూడా భాష్యమును వ్రాసిరి. ఇవి కాక అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథములు వివేక చూడామణి, అపరోక్షానుభూతి ఇత్యాదులు కూడా గ్రంథములను అందరికీ అర్థమైనట్లు తెలియడానికి రచించిరి. ఇవే కాక అనేకములైనటువంటి భక్తిపరములైనటువంటి శ్రీదేవి అపరాధ క్షమాపణ స్తోత్రము ఇత్యాది స్తోత్రములను కూడా వారు చక్కగా వ్రాసిరి. ఇక ఈ ఉపనిషత్తులన్నవి ఎక్కడ ఉన్నవి, వీటి యొక్క విషయం ఏమిటి అన్నటువంటిది మొట్టమొదట మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మాతృలకు ప్రమాణ గ్రంథము వేదము. మనందరికీ కూడా ప్రమాణ గ్రంథము ఏది అంటే ఏం చెప్పాలి? వేదము. వేదము అన్నది ప్రపంచంలో 14 భువనములు అని పూర్వం చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశముల్లో కూడా ఉన్నటువంటి మనుష్యులందరికీ కూడా ప్రమాణ గ్రంథము అంటే వేదము. అది వేదో అఖిలో ధర్మమూలం శాస్త్రం చెప్తుంది. అఖిల ధర్మాలకి మూలము వేదము అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. వేదము అంటే అర్థం ఏమిటి? ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథ వేదయతి జ్ఞాపయతి స వేద అని చెప్పింది శాస్త్రం. తైత్రీయ సంహిత భాష్యములో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని. ఇష్టప్రాప్తి అంటే యజేత స్వర్గకామః. మనకి ఈ జన్మలో జీవిస్తూ ఇక వచ్చే జన్మలో కూడా ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఒక స్వర్గము ఉన్నది, దేవలోకం ఉన్నది, ఇంద్రలోకం ఉన్నది, బ్రహ్మలోకం ఉన్నది, చంద్రలోకం ఉన్నది ఇత్యాదులు మనకి స్మృతులన్నీ కూడా తెలుపుచున్నాయి. అయితే వాటిని పొందే ఉపాయము
ఇష్టప్రాప్తి మానవ లోకమున కన్నా అచ్చట అనేకమైనటువంటి సుఖశాంతులు కలుగుచుండును అని వ్రాసి ఉన్నారు. కనుక అటువంటి ఇష్టప్రాప్తిని పొందుటకు ఉపాయం ఏమిటి అంటే ఈ యొక్క వేదములో చెప్పినటువంటి కర్మను చక్కగా ఆచరించినట్లయితే ఆ స్థితిని పొందుదామన్నమాట. ఇష్టప్రాప్తి. ఇక ఈ జన్మలో కొంతమందికి పుత్రులు లేకపోవచ్చు, పుత్రులు కావాలని ఇష్టం వారికి ఉండొచ్చు. అప్పుడు పుత్ర కామేష్టి యాగం ఎప్పుడైతే జరుపుతామో అటువంటిది పుత్రప్రాప్తి. వర్షం లేకపోవచ్చు, వర్షం ఇష్టం అందరికీ, అప్పుడు కార్షిణీ యాగం చేస్తే వర్షము వస్తూ ఉంది. ఈ ప్రకారముగా అనేక విధములైనటువంటి ఉపాయములను వేదం మనకు చెప్పినది. కాబట్టి ఇష్టప్రాప్తిని ఇక అనిష్ట పరిహారాన్ని కూడా చేస్తుంది. అనిష్టము అంటే మనకి దుఃఖములు వస్తాయి, ఆ విధం అనేక బాధలు వస్తాయి, అనేకమైనటువంటి సంకటాలు కలుగుతాయి. వీటి పరిహారానికి కూడా ఏ విధంగా ఏ క్రియ చేస్తే వేదంలో చెప్పినటువంటిది అటువంటి అనిష్ట పరిహారం కూడా జరుగుతున్నదన్నమాట. అందుకోసరం ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో అలౌకికం ఉపాయం, అలౌకికమైనటువంటి ఉపాయాన్ని ఏ గ్రంథమైతే చెబుతుందో, ఏ గ్రంథమైతే జ్ఞాపకం చేస్తుందో అదే వేదము. ఈ విధముగా అలౌకిక పదేన ప్రత్యక్ష అనుమానే వ్యావర్తతే అంటే ప్రత్యక్షము ద్వారా అనుమితి ద్వారా ఏ వస్తువు అయితే మనకి బోధపడదో, ఏ వస్తువునైతే మనము తెలుసుకోలేమో అటువంటి ఏన విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత అని శాస్త్రం చెప్పింది. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏన విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదత. ప్రత్యక్షము ద్వారా వస్తువును తెలుసుకోలేనప్పుడు, అనుమానము ద్వారా వస్తువును తెలుసుకోలేనప్పుడు ఈ యొక్క శృతి ద్వారా ఆ వస్తువు జ్ఞాపకం చేసి దాన్ని పొందిన ఉపాయాన్ని చెప్తుంది. కాబట్టి అది వేదము అని చెప్పి ఉన్నారు. ఇంకా చెప్తున్నారు, సకల దేవతానాం ధర్మస్య పరబ్రహ్మతత్వస్య చ ప్రతిపాదకం వేదం. సకల దేవతల యొక్క ధర్మాలని, ఆ పరబ్రహ్మతత్వాన్ని గోచరింప చేయటానికి ఉపాయాన్ని తెలిపినటువంటి గ్రంథము, శాస్త్రము అదే శృతి, అదే వేదము. అటువంటి వేదము మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అన్నటువంటిది 4 విధములుగా ఉన్నది. ఋక్కు అంటే రుచ్యతే, స్తూయతే దేవత యయా సా ఋక్కు. కాబట్టి రుచస్తుతౌ ఇతి ధాతోః ఋక్ శబ్దః ఉత్పన్నం భవతి. ఈ ప్రకారముగా ఏదైతే స్తుత్యర్థకమైనటువంటి మంత్రానికి రుక్కు అని పేరనమాట. దేవతలని స్తుతి అంటే స్తోత్రం చేయటం, అటువంటి ద్వారా ఏ విధానం అయితే జరుగుబడుతుందో ఆ విధానాన్ని రుక్కు అని అంటారనమాట. జైమిని కూడా ఏహ పాద వ్యవస్థ అస్తి స రుక్కు, ఎక్కడైతే ఆ పాద వ్యవస్థ ఉంటున్నదో దాని పేరు కూడా రుక్ అని చెప్పితిరి. అర్చ్యతే ప్రశస్యతే అనేన దేవ విశేష ఇది రుక్. రుక్ శబ్దానికి ఇవన్నీ కూడా అర్థాలన్నమాట. అర్చ్యతే, ప్రశస్యతే, ఏది చక్కగా ప్రశస్యమైనదో అటువంటి దేవ విశేషాన్ని ఏది వర్ణిస్తున్నదో అటువంటి దాన్ని రుక్కు అని మనకి చెప్పి ఉన్నారన్నమాట. ఆ విధముగా ఈ యొక్క ఋగ్వేదములో ఉన్నటువంటి శాఖలను కూడా చెప్తూ ఉన్నారు. 21 శాఖలు ఋగ్వేదములో ఉన్నాయి. అలాగని అష్టకాని 8, అధ్యాయాలు 64, వర్గాలు 2006, అనువాకములు 85, సూక్తములు 1017, మంత్రాలు 10,580 మంత్రాలు. ఆ శబ్ద సంఖ్యలు 15,326. అవి అక్షర సంఖ్యలు తీసుకుంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 4,32,000 అక్షర సంఖ్య ఇది. కాబట్టి ఈ ఋగ్వేదానికి ఉపవేదం ఏమిటంటే ఆయుర్వేదం అన్నమాట. ఈ విధముగా ఈ ఋగ్వేదం. ఇక
యజుర్వేద విషయాన్ని తెలుసుకుంటాం. యజుర్వేదము అంటే యజ్ఞపరాలైన మంత్రాలకి యజ్ఞము అంటే యజము, యజధాతు అనమాట, అది పేరు అనమాట. యజుశబ్ద, యజుశబ్దానికి అర్థం ఏమిటంటే దేవపూజ, సంగతి, కరణ, దానాదీనాం. ఇది యజుర్వేదములో దేవపూజ, దేవతల్ని అర్చించుట అన్నమాట. సంగతి, ఆ జీవ బ్రహ్మైక్యులకు ఏ విధముగా ఐక్యాన్ని పొందించటమో ఆ విషయాన్ని కూడా తెలిపినటువంటిది. ఈ విధముగా యజుర్వేదే మంత్రాః నీతాక్షరాः అవసానాదికాः పాదబద్ధాः ఛందస్సమానాः భవంతి, కేచన గద్యాత్మకాः భవంతి. ఈ యొక్క యజుర్వేదములో మంత్రాలన్నీ కూడా ఒక నీతమైనటువంటి అక్షరము కలిగి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఆ పంక్తికి ఆ అవసానాన్ని చక్కగా తెలుపుతాయన్నమాట. అవి పాదబద్ధంగా ఉంటాయన్నమాట. ఛందస్సులు కూడా సమానంగా ఉంటుందన్నమాట. ఈ ప్రకారముగా ఉంటూ కొన్ని మంత్రాలు గద్యాత్మకం కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ ఒక్క యజుర్వేదం మాత్రం ద్వివిధ, రెండు విధాలన్నమాట. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని చెప్తున్నది. ఇక శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం, మనమంతా కూడా ఈ యొక్క ప్రదేశంలో, దక్షిణ ప్రదేశంలో ఎక్కువగా ఈ కృష్ణ యజుర్వేదాన్నే శీలిస్తారు. ఉత్తరాది ప్రదేశాల్లో శుక్ల యజుర్వేదాన్ని వారు తీసుకుంటారు. అధ్యాయాలు శుక్ల యజుర్వేదములో 40, అనువాకాలు 303, ఖండికలు 1975, శాఖలు 100, కేచన 94 శాఖలని కూడా చెబుతారన్నమాట. ఆ విధంగా కృష్ణ యజుర్వేదములో కూడా కాండాహ 7, ప్రపాఠకులు 44, అనువాకాలు 651, ఖండికలు 2198, పదాలు 1,09,287, అలాగనే అక్షరాలు 2,53,868. ఈ ప్రకారముగా ఈ యొక్క వేద సంపుటములు మనకి ఏ ఫండమెంటల్ ఏది కావలసిన రూల్స్ అంతా కూడా ప్రపంచంలో వేదము నుండి గ్రహించినదే. ఆ వేద అనుసరణ ప్రకారమే ఈ రోజుల్లో మనకి ఏ వస్తు జాతము కూడా పుట్టడము కానీ, వస్తు నిర్మాణము కానీ, ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీలు కానీ, అనేకమైనటువంటి విషయ సమూహాలన్నిటికీ కారణం వేదము. ఇటువంటి స్థితిని ఆ యొక్క వేదమాత మనకు అనుగ్రహించి సదా రక్షించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తో. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఇందులో వేదము నుంచి ఉపనిషత్తులు ఉన్నవి అన్నటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ, ఆ యొక్క వేద విభాగాల్ని తెలియపరుచుకుంటూ ఋగ్వేదము, యజుర్వేద విషయాల్ని నిన్న మనం తెలియజేసుకున్నాం. ఇక ఈ దినం సామవేద విషయాన్ని తెలియపరుచుకుంటాం. సామవేదం యత్కలు సాధు తత్సామా. శృతి వేదం చెప్తుంది యత్కలు సాధు. సాధు అంటే చక్కనైనటువంటి పదజాలములతో, చక్కనైనటువంటి విషయముతో ఉన్నటువంటిది అన్నమాట. లోక వ్యవహారే సామనామ ప్రియం వార్తాలాప అని పేరు అన్నమాట. లోక విషయంలో సామనామాన్ని చెప్తారు. ప్రియంగా ఏ వార్తాలాపం అయితే ఉంటుందో దానిని సామ అంటారు. సామ ఇతి పదస్య గాన ఇత్యర్థః. సమపదానికి గానము అని అర్థం అన్నమాట. గీతిషు సామాఖ్యాని జైమిని కూడా ఒక సూత్రాన్ని తెలియపరిచి ఉన్నారు. సామ్నహాం ఉద్గీతో రసః. ఉద్గీతం అంటే ఓంకారము యొక్క ధ్వని అన్నమాట. సామాని యో వేత్తి సవేద తత్వం. ఎవరైతే ఈ సామాల్ని అంటే ఈ సమవేదాన్ని చక్కగా ఈ గీతుల్ని
తెలుసుకుంటారో వారు తత్వం వేద, అటువంటి వారు యథార్థ స్వరూపమును తెలుసుకున్నవారని ఈ యొక్క వేదం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నారు. ఈ సామవేదములో పూర్వార్చికము, ఉత్తరార్చికమని 2 విభాగాలన్నమాట. పూర్వార్చికములో ప్రపాఠకాహ 6, దశతః 59, మంత్రాహ 585, అధ్యాయములు 6. ఉత్తరార్చికములో ప్రపాఠకములు 9, దశితలు 120, మంత్రాలు 1220, అధ్యాయములు 22. వేదానాం సామవేదో అస్మి అని భగవంతుడు కూడా చెప్పి ఉన్నారు. ఈ ప్రకారముగా ఉద్గీతః ఓంకారః ప్రణవః సర్వవేదేషు అని భగవంతుడు చెప్పి ఉన్నారు. నియమపూర్వకముగా గానము చేయబడే మంత్రాలకు సామమని పేరు అన్నమాట. ఇక 3 వేదాల విషయాలను మనం వివరించుకున్నాం. 4వ వేద విషయం అథర్వణ వేదము. అథర్వణ వేదము అంటే చెప్తున్నారు, అయం అంటే అయం వేద, ఈ వేదము ఆముష్మికేన సహా హైకస్యాపి సమప్రాధాన్యం దదాతి. ఆముష్మికం ఐహికం, ఇహ లోక సంబంధాన్ని ఐహికం అంటారు, పరలోక సంబంధాన్ని ఆముష్మికము అంటారన్నమాట. అటువంటి విషయాలని చక్కగా మనకి అందివ్వడానికి తగినటువంటి ఉపాయాలన్నీ కూడా ఈ అథర్వణ వేదానికి సంబంధించినవి. ధర్వ అంటే శబ్దమునకు కుటిలత ఇత్యర్థః. నాథర్వ అథర్వ అంటే కుటిలము లేనటువంటి విషయాన్ని ప్రతిపాదించినటువంటిది అథర్వణ వేదము అని అర్థము. అథర్వవేద బ్రహ్మప్రాప్తే రుజుమార్గం బోధయతి. ఈ అథర్వవేదము కూడా ఆ బ్రహ్మప్రాప్తిని తెలియజేసినటువంటిది, సత్యమార్గాన్ని బోధించినటువంటి విషయాలు ఇందులో కూడా ఉన్నాయి. ఇంకను శాంతి పౌష్టిక క్రియాణం మూలం అయం వేద. ఇంకా ఇందులో విషయాలను చెప్తున్నారు. శాంతి కర్మలను, పౌష్టిక కర్మలను, క్రియలను ఇవన్నీ కూడా చక్కగా తెలుపుతున్నటువంటి విషయాలు కూడా ఈ వేదంలో ఉన్నవి. అథర్వాంగీరసః బ్రహ్మవేదః ఇతి నామాని సంతి. ఈ వేదానికి అథర్వ అంగీరస అని పేరున్నది, బ్రహ్మవేదమని కూడా పేరు ఉన్నది. రాష్ట్ర రక్షణస్య రాజ్యాభివృద్ధేః దేశశాంతి ఇత్యాదయః అస్మిన్ వేదే సంతి. ఈ వేదములో దేశశాంతి తగినటువంటి విషయాలన్నమాట. రాష్ట్ర రక్షణ, రాష్ట్రాన్ని ఆ యొక్క రాజు ఏ విధంగా రక్షణ చేయాలో అటువంటి విషయాలని, రాజ్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క అథర్వణ వేదములో చక్కగా ఉన్నవి. అథర్వణ వేదే ఖాండాహ 20, సూక్తాలు 732, మంత్రాలు 5987 మంత్రాలు ఇందులో ఉన్నవి. పతంజలి మహాభాష్టే నవధ అథర్వణో వేద అన్నారు. పతంజలి మహర్షి కూడా ఆ యొక్క మహాభాష్యంలో నవధ అథర్వణో వేద అంటే అథర్వణ వేదానికి సంబంధించిన శాఖలు 9 అని ఈ యొక్క పతంజలి మహర్షి భాష్యంలో కూడా తెలియపరుచున్నారు. గోపద బ్రాహ్మణం ప్రస్తుతం వర్తమానే అథర్వవేదస్య ఆరణ్యక వాంగ్మయం న లభ్యతే. ఇటువంటి అందులో ఈ ఆరణ్యకం మాత్రం న లభ్యతే. ఇక వేద విషయాల్ని తెలుసుకుంటూ దానికి సంబంధ విషయాల్ని ప్రస్తావన. అరణ్యాధ్యాయనాధీత ఆరణ్యకం ఇతీర్యతే అరణ్యే తదధీయతేతి ఏవం వాక్యం ప్రవక్ష్యతే చెప్తూ ఉన్నారు. అరణ్యాత్తు అధీయత ఇవన్నీ కూడా ఆరణ్యకం అని చెప్పి ఉన్నారు. ఏతే ప్రతి వేదే భవంతి. ఈ 4 వేదాల్లో కూడా విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు 4 వేదాల్లోనూ కూడా ఉంటాయన్నమాట. ఏతేషాం మధ్యే మంత్రభాగాన్ సంహితాః. సంహితలు, ఆరణ్యకములు, బ్రాహ్మణములని వేదాల్లో చెబుతారు. సంహితలంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మంత్రభాగములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సంహితలు అని పేరనమాట. ఇది కథ్యంతే అని ఈ విధంగా చెబుదురు. తాన్ మంత్రభాగాన్, ఆ మంత్రభాగాలను
వ్యాఖ్యానం ఏ కుర్వంతి, ఎవరు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారో తేషాం నామ బ్రాహ్మణం, మంత్ర బ్రాహ్మణం. ఇక ఉపాసనానాం కృతే ప్రకటీకుర్వంతి ఆరణ్యకాః, ఆరణ్యకములు అంటాం. ఆరణ్యకం అంటే ఏమిటంటే ఉపాసనా విధానాన్ని చక్కగా బోధించినటువంటి ఏ అయితే శ్లోకాలు విధానాలు అవన్నీ ఉన్నాయో వాటిని ఆరణ్యకములు అంటారన్నమాట. ఆరణ్యకానాం అంతిమ భాగే యా విద్యమానాః సంతి తాసాం నామ ఉపనిషదః. అది ఆరణ్యకానాం అంతిమ భాగే అంటే ఋగ్వేదములో ఉంటాయి ఈ మూడు. బ్రాహ్మణము ఉంటుంది, ఆ విధముగా సంహిత ఉంటుంది, ఆరణ్యకం ఉంటుంది. ఈ ప్రకారం యజుర్వేదములో కూడా సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకం. ఆ ప్రకారముగా ఈ యొక్క సామవేదములో కూడా ఈ మూడు ఉంటాయి, అథర్వణ వేదములో కూడా మూడు ఉంటాయి. అయితే ఈ మూడింటిలో మూడవదియగు ఆరణ్యకానాం అంతిమ భాగే, వాటి యొక్క అంతిమ భాగములో ఏవైతే ఉంటున్నావో వాటి పేరే ఉపనిషత్తులు. అది ఈ ఉపనిషత్తులు ఎక్కడి నుంచి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం వివరించుకోబోతున్నామన్నమాట. అందుకని ప్రతి ఒక్క వేదములో ఆ యొక్క ఆరణ్యకముల యొక్క అంతిమ భాగములో ఉన్నటువంటి విషయాలే ఉపనిషత్తులు. ఇప్పుడు చెప్తున్నారు సంహిత దేనితో సమానము, బ్రాహ్మణము దేనితో సమానము, ఆరణ్యకము దేనితో సమానము, ఉపనిషత్తులు దేనితో సమానము. లోకములో ఒక ఉదాహరణ తీసుకొని ఈ నాలుగింటిని దాని యందు అన్వయం చేయుచున్నారన్నమాట. సంహిత అంటే ఒక వృక్షంతో సమానమన్నమాట. ఉదాహరణకి ఒక మామిడి వృక్షం తీసుకోండి, ఆ వృక్షంతో సమానం సంహిత. ఇక బ్రాహ్మణములు అంటే ఆ వృక్షానికి పుష్పించిన పుష్పములతో సమానమన్నమాట. ఇక ఆరణ్యకము అంటే ఆ పక్వము కానీ పండ్లు అంటే కాయలతో సమానమన్నమాట. ఇక ఉపనిషత్తులు అంటే ఏమిటి, పండిన పండ్లతో సమానం. అది చూడండి, కాయకిన్ని పండుకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఆ యొక్క చెట్టుకిన్ని పుష్పానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ పుష్పములు పుష్పించి పిందిలిగా మారి కాయలుగా మారి పండిన పండ్లు మనకి ఎంత ఆనందాన్ని ఇస్తాయి. కాయ ఎప్పుడైనా అంత ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. ఆ విధముగా ఉపనిషత్తులు పండిన పండ్లతో సమానమన్నమాట. ఈ విధముగా తృప్తిని, ఆనందాన్ని, చక్కనైనటువంటి స్థానాన్ని పొందింపచేసినటువంటివే ఉపనిషత్తులు. వేదమునకు నిగమము, శృతి, ఆమ్నాయము అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఏ సందర్భంలో వాటికి ఉత్పత్తి అయినవి అన్న విషయాన్ని తెలుసుకుందాం. అనాది కాలము నుండి వస్తున్నటువంటి నిర్ధారితమైనటువంటి మూల గ్రంథానికి నిగమము అని పేరు అన్నమాట. అర్థం మూడింటికి ఒకటే అయినా వాటి యొక్క వస్తు ఉత్పత్తిని బట్టి పేరు మారినది. ఆ విధముగా రెండు గురువు నుండి శిష్యుడు వినే దివ్యవాణిని శృతి అంటారన్నమాట. శృతి అంటే ఎప్పుడు ఆ పేరు వచ్చిందంటే గురువు గారు ఎప్పుడైతే శిష్యుడికి చెప్తున్నారో ఆ యొక్క దివ్యవాణి ఇతడు వింటూ ఉంటే దాన్ని శృతి అన్నారు. ఆవృత్తి ద్వారా, మననము ద్వారా నేర్చుకోబడే విద్యకు ఆమ్నాయమని పేరు. అది ఆవృత్తి అంటే మాటి మాటికి కూడా దానిని అనుకోవాలి. ఓం గణాన ఆన్త్వా గణపతిగం హవామహే అన్నాం. దానిని 10 సార్లు అనుకునే ఉంటుండాలి. సరే, అనుకున్న తర్వాత వంట పట్టిందా లేదని మనం అప్పుడప్పుడు మననం చేసుకుంటుండాలి. నడుస్తున్నా, కూర్చుంటున్నా, ఇటువంటి స్థితిని ఆమ్నాయము అని పేరు. ఇక ఇంతవరకు వేద స్వరూపాన్ని మనం తెలియజేసుకుంటూ వేదం యొక్క అంతిమ భాగములో ఉన్నటువంటివి ఉపనిషత్తులను చెప్పుకుంటున్నాం. ఇక వేదము అన్నది చెప్తున్నారు ఒక్కటే ఉండేది పూర్వం, అన్నీ కలిసి వేదము. అది అయితే ఈ అన్నీ కలిసి ఒకే ఒక్క మూలరాశిగా ఉన్నప్పుడు దాన్ని అధ్యయనం చేయడానికి కానీ అవగాహన చేసుకోవడానికి కానీ కష్టమయ్యేదనమాట. అప్పుడు ద్వాపర యుగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాస మహర్షి ఉద్భవించి ఆ వేదరాశిని ఏ మంత్రాలు దేనికి సంబంధమైనవి అన్నటువంటివన్నీ కూడా ఆలోచించి గొప్పగా పరిశ్రమ చేసి 4 వేదాలుగా
విభజించాడు. అందుకని అతనికి వేద వ్యాసుడు అని పేరు వచ్చిందనమాట. వ్యాసుల వారే మొట్టమొదట ఈ వేదాలని అందరికీ అందుబాటులో ఏ కర్మ చేయడానికి ఏ విధంగా ఏ మంత్రాలు ఉపయోగపడతాయో అవన్నీ ఒక సంక్షిప్తంగా ఒక రాశిగా 4 రాశులుగా తయారు చేశాడు. చేసి వాటికి పేర్లు పెట్టాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని. అటువంటివి 4 వేదాలుగా విభజించారు ఇవి ప్రకారముగా. ఇక ఈ వేదములను తరువాత ఆ యొక్క వ్యాస మహర్షుల వారు తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే 4 శిష్యులకు క్రమముగా బోధించాడనమాట. ఈ 4ను ఏ క్రమముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం ఏ వరుసలో ఉన్నాయో ఆ ప్రకారముగా మొదటి నుంచి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు ఈ 4కి ఈ 4 వేదాలని చక్కగా బోధించాడు. వేదము త్రికాండాత్మకము. ఇక వేదం ఏమిటి? మనకి 3 విధాలు. ఎలా అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఇక ఏదైతే మనకి ఏ ప్రకారముగా గృహస్థాశ్రములు ఏ ధర్మాలు పాటించాలి, సన్యాసాశ్రమం ఏ ధర్మాలు పాటించాలి, వానప్రస్థాశ్రమం ఏ ధర్మాలు పాటించాలి, బ్రహ్మచర్యములు ఏ ధర్మాలు పాటించాలి అని మానవుడు ఆచరించవలసిన విషయాలన్నీ చక్కగా కర్మనుద్ధి చెప్పారు కాబట్టి కర్మకాండ. ఇక ఉపాసనాకాండ విషయాన్ని రేపు మళ్ళీ చెప్పుకుందాం. అటువంటి స్థితిని చక్కగా మనకి ఆ యొక్క శృతిమాత ప్రసాదించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఇంతవరకు కూడా ఈ ఉపనిషత్తులు ఆరణ్యకముల యొక్క అంతిమ భాగములు ఉన్నటువంటి విషయములని అనుకున్నాం. ఇక వేదం అనేది త్రికాండాత్మకము. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అథవా ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త అని చెప్పిన ప్రకారముగా కర్మకాండ, జ్ఞానకాండని 2 విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఉపాసన కూడా కర్మలో అంతర్గతము అని కొంతమంది చెప్పెదరు. కాబట్టి ద్వివిధా నిష్ఠ అంటే కర్మకాండ, జ్ఞానకాండని తీసుకోవచ్చు. అథవా జ్ఞానకాండ, ఉపాసనాకాండ, కర్మకాండని కూడా తీసుకోవచ్చు. ఈ విధముగా కర్మను ప్రతిపాదించి మానవునికి ఏ ఏ కర్మలు ఏ విధంగా చేయాలో అన్నటువంటి శరీర ఉపాధికి సంబంధించినటువంటిది, లోక విజ్ఞానమును వనర్చినటువంటిది అటువంటి కర్మ ప్రతిపాదకాన్ని తెలియజేసింది కర్మకాండ. ఇక శరీరాన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు, అతనికి సంబంధమైన విషయాన్ని తెలియపరిచేది జ్ఞానకాండ అన్నమాట. ఈ విధముగా ఈ జ్ఞానకాండనే వేదాంతము అందురు అన్నమాట. వేదము యొక్క అంతిమ భాగములో ఉన్నటువంటి విషయము కాబట్టి దీనిని వేదాంతము అథవా ఉపనిషద్భాగము అందురన్నమాట. వేదాంతం అంటే శృతి శిరోభాగే బ్రహ్మ ప్రతిపాదకే ఉపనిషద్రూపే. శృతి యొక్క శిరోభాగం అన్నమాట. ఆ విధంగా బ్రహ్మను ప్రతిపాదించే విషయం అన్నమాట. అదే ఉపనిషత్ రూపం అన్నమాట. ఉపనిషత్తు బ్రహ్మ మధ్య అభేదమే కానీ భేదం అనేది లేదన్నమాట. ఇక ఉపనిషత్తులన్నీ కూడా ఒక్కొక్క వేద శాఖకు ఒక్కొక్కటిగా ఉన్నదని ఆ ప్రకారం చెప్తున్నారు. ఒక్కొక్క వేద శాఖకి ఒక్కొక్కటి ఉన్నదని. అయితే ఈ వేద శాఖలు కూడా ఈ ప్రకారముగా 1180 శాఖలని మనకి చెప్తున్నారు. ఆ విధంగా ఈ ఉపనిషత్తులు కూడా 1180 ఉపనిషత్తులని ముక్తికోపనిషత్తు చెప్తున్నదన్నమాట. అయితే అవన్నీ ఇప్పుడు మనకి అందుబాటులో కూడా లేవు. ప్రస్తుతము థియోసఫికల్ పబ్లిషింగ్ హౌస్
అడయారు వారి ద్వారా ప్రకాశితమైనటువంటివి 200 ఉపనిషత్తులు ఉన్నవని మనకి వారి ప్రకాశం ద్వారా తెలుస్తున్నది. అయితే ప్రస్తుతము మనందరికీ కూడా దేశంలో అందుబాటులో ఉన్న ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మాత్రం లభ్యమవుతున్నవి. అవి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట. ఈ ప్రకారముగా ఇక మనము అందుబాటులో ఉన్న విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి కాబట్టి, వాటిని ఆశ్రయించాలి కాబట్టి 108 ఉపనిషత్తులు మాత్రం మనకి ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. వాటి యొక్క విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపనిషత్తులు ఈ 108 ఏ వేదములో ఎన్ని ఉపనిషత్తులు అనేది మనకి తెలుసుకోవాలి. మనం ఋగ్వేదములో 10 ఉపనిషత్తులు, యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదములో 19, కృష్ణ యజుర్వేదములో 32, సామవేదంలో 16 ఉపనిషత్తులు, అథర్వణ వేదంలో 31 ఉపనిషత్తు. ఈ మొత్తము కలిసి 108 ఉపనిషత్తులు అన్నమాట. అయితే ఈ 108 ఉపనిషత్తుల్లోనూ చక్కగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బాగుగా చూసి అవగాహన చేసుకున్నారు. వారు చక్కగా అన్ని ఉపనిషత్తుల్ని అవగాహన చేసుకొని వాటిలో సారాంశంగా ఉన్నటువంటి అంటే 108 ఉపనిషత్తుల యొక్క సారాంశము 10 ఉపనిషత్తుల్లో ఎన్నుకొని ఆ 10 ఉపనిషత్తులకు శ్రీ శంకర భగవత్పాదుల వారు భాష్యమును వ్రాసిరి. అయితే అంత అల్ప వయస్సులో ఎలా రాశారంటే వారి జీవిత చరిత్ర చెప్పారు. అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవితు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశో మునినారిత్యగాత్ చెప్పారు. అష్టవర్షే చతుర్వేద అంటే 8 సంవత్సరముల్లో 4 వేదాలని చక్కగా చదివినటువంటి వారు. చదవడమే కాదు దానిని అవగాహన చేసుకుంటూ వాటిని బుద్ధికి పట్టించిన వారన్నమాట. ఈ రోజుల్లో ఒక్క వేదము చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. అది మరి మనసుకు ఎక్కాలంటే ఎంతకాలం పడుతుందో భగవంతుడికి ఎరుక. అటువంటి ఆ సందర్భంలో వారు 8 సంవత్సరాల్లో 4 వేదాలని చక్కగా అవగాహన చేసుకుని వాటిని కంఠస్థం కూడా చేసుకున్నారన్నమాట. అష్టవర్షే చతుర్వేద ద్వాదశే సర్వశాస్త్రకృతు 12 సంవత్సరముల్లో సమస్తమైనటువంటి శాస్త్రాలని చక్కగా చదివారన్నమాట. షోడశే కృతవాన్ భాష్యం 16 సంవత్సరముల్లో వయస్సులో ఈ యొక్క భాష్యాలన్నీ రచించారు. 32 సంవత్సరాల వయస్సులో వారు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే అంతర్ధానమైనారు, ఐక్యమైనారని చెబుతారు. ఈ ప్రకారముగా అటువంటి మేధా సంపన్నులైన వారు ఈ యొక్క 10 ఉపనిషత్తులకి వారు చక్కగా భాష్యాన్ని వ్రాశారు. ఆ 10 ఉపనిషత్తులు ఏమిటి అనగా ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండూక్యతైత్తిరిహీం ఐతిరేయంచ చాంద్యోగ్యం బృహదారణ్యకం దశాం. ఈ దశోపనిషత్తులు ఇప్పుడు మనకి భారతదేశం అంతా కూడా చక్కగా ప్రచలితమై ఉంటున్నవి. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రేయోపనిషత్తు, ఐతిరేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు 10 ఉపనిషత్తులు. ఈ యొక్క వేదాంతంలో ఈ 10 ఉపనిషత్తులు కూడా చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు మానవునకు పరమలక్ష్యమైనటువంటి తత్వాన్ని సులభంగా తెలుసుకుంటారు. ఇక ఉపనిషత్తు అంటే అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు క్రమంగా వస్తూ ఉపనిషత్తును వివరించుకున్నాం. ఉపనిషత్తు ఇది ఏ విధంగా శబ్దము తయారైనది, ఇందులో ధాతువు ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఉప అనేది ఒక ఉపసర్గ, ని అనేది ఒక ఉపసర్గ. ఉపసర్గ పూర్వక సద్దులు విశరణ, గతి, అవసాదనం అని చెప్పింది శాస్త్రం. అంటే సదేర్ ధాతోహో విశరణ,
గతి అవసాధన అర్థస్య ఉప ని పూర్వస్య క్విప్ ప్రత్యాంతస్వరూపం ఉపనిషత్ ఇది. అది ఉపనిషత్ ఏ విధంగా మనకి శబ్దం ఉత్పన్నమైందో చెప్తున్నారు. ఇందులో ఉప అనే ఒక ఉపసర్గ ఉంది, ఇక ని అనే ఉపసర్గ ఉన్నది. ఈ రెండు ఉపసర్గలతో కూడి ఆ ధాతువు సదురు ధాతు. ఆ సదురు ధాతువుకి మూడు అర్థాలు. ఒకటి విశరణ, రెండు గతి, మూడు అవసాధనం అన్నమాట. ఈ మూడు అర్థాలతో కూడినటువంటిది. అయితే ఇప్పుడు మనం ఉప అంటే సమీపం అని అర్థం. ఉప సమీపే నీ నితాంత అంటే మిక్కిలి సమీపం అన్నమాట. పరమాత్మ యొక్క సమీపమును వర్ణింపచేసినటువంటి విషయం. ఇక విశరణం అంటే ఏమిటి? శిథిలము అని అర్థం. శిథిలం అంటే ఒక 100 సంవత్సరాలు ఇల్లు కట్టిన తరువాత, లేక ఒక బ్రిడ్జి కట్టిన ఒక 200 సంవత్సరాల తరువాత అదేమవుతుంటుంది, కొంచెం 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 ఆ యొక్క సున్నము అవన్నీ కూడా రాలుతూ ఉంటాయి. అప్పుడు మనం ఊహించేమంటాం, శిథిలమవుతున్నది అని అంటాం. ఆ విధంగా శిథిలమైన తరువాత కొన్నాళ్ళకి అవసాదనం. అవసాదనం అంటే నాశము. ఇక గతి అంటే ప్రాప్తి. అయితే మూడు చెప్పుకున్నాం. సమన్వయం దేనిది చేసుకోవాలంటే మనకు అనేక జన్మల నుండి తన్నెవరో తాను తెలుసుకోకుండా చేయడానికి హేతుభూతమైనటువంటి అజ్ఞానము మనకు బాగా నాటుకొని ఉందన్నమాట. అది ఆ అజ్ఞానము శిథిలము కావాలంటే ఈ ఉపనిషత్తుని ఎవరైతే చక్కగా ఆశ్రయిస్తారో, ఈ ఉపనిషత్తుని ఎవరైతే చక్కగా శ్రవణం చేస్తారో, మననం చేస్తారో, నిధిధ్యాసనం చేస్తారో అటువంటి వారికి అవిద్యా గ్రంథి అనేది నాశనం అవుతుందన్నమాట. ఇక నాశనం అంటే ఏమిటి? మొట్టమొదట శిథిలమవుతుంది. అంటే ప్రాపంచిక విషయ వాసనకు హేతుభూతమైనటువంటి ఆ అజ్ఞానము కొద్ది కొద్దిగా నష్టం అవ్వడం ప్రారంభం అవుతుంటుంది. అయి చివరికి ఏమవుతుంది? అవసాదనం అంటే పూర్తిగా ఒక రోజుకి నాశమైపోతుంది. మరి నాశమైపోతే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే గతి. గతి అంటే ప్రాప్తి. ప్రాప్తి అంటే ఏమిటి? జ్ఞాన ప్రాప్తి అథవా మోక్ష ప్రాప్తి. అది ఆ మోక్ష ప్రాప్తి స్థానం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతీతి తజ్జిజ్ఞాసస్వాం తతు బ్రహ్మ. అది అన్నమాట. అటువంటి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి మనకు కలుగుతుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము